కుప్పంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆనందబాబును ఇంటి నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు వెళ్లనివ్వరంటూ పోలీసులను ప్రశ్నిస్తూ నడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను టీడీపీ నేతలతో కలిసి ఆయన దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది పోలీసు అధికారులను చూసి బాధపడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు. ఇక వైసీపీని ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 11 మంది టీడీపీ కార్యకర్తల మరణానికి వైసీపీ అసమర్థ పాలనే కారణమన్నారు ఆయన. తక్షణమే జీవో నెంబర్ 1ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి పవన్, గుంటూరులో ఉద్రిక్తత పరిస్థితులు, టీడీపీ నేతల అరెస్టులపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? యశ్వని, ఏదైతే కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జరుగుతున్నటువంటి వివాదాస్పదటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు జిల్లాలో ఉదయం నుంచి కూడా టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. ఉదయం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ కూడా టీడీపీ నేతలను అడ్డుకుంటా ఉన్నారు. టీడీపీ నేతలు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఒక హుఫాం జారీ చేసినటువంటి పరిస్థితి మాత్రం గుంటూరు జిల్లాలో కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఉదయం 7 గంటలకే మాజీ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి దాదాపు 10 గంటల ప్రాంతం వరకు ఆ పోలీసులు పహారా కాసి ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా చూశారు. 10 గంటల ప్రాంతంలో నక్కా ఆనందబాబు తమకు సంబంధించినటువంటి పార్టీ నాయకులతో తమ పార్టీ కార్యాలయానికి వెళ్తున్న నేపథ్యంలో కూడా ర్యాలీగా వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అరందల్పేట పోలీసులు ఆయన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో దేవస్థాయిలో కూడా పోలీసులకు అదేవిధంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరోపక్క పొన్నూరు నియోజకవర్గంలోని చిత్తలపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కూడా చేశారు. మరి అదేవిధంగా గురజాలలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుల్ని కూడా ఉదయం నుంచి పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తా ఉన్నారు. కేవలం కుప్పంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే అరెస్టులు చేస్తున్నామంటూ కూడా ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ ఆయా సంబంధించిన నోటీసులు కూడా ఎక్కడా తీసుకోకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటే కూడా నాయకులు అయితే మాత్రం పోలీసులకు స్పష్టం చేస్తా ఉన్నారు. తమను అడ్డుకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుంది, ప్రజా ఉద్యమాన్ని ఆపాలని చూడడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులపై పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు అయితే మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి నడి రోడ్డుపైనే కూడా ఇంటి వద్ద నడి రోడ్డుపై సంబంధించినటువంటి ఏవైతే కొత్త జీవోలు తెచ్చారో ఈ జీవో నెంబర్ 1 దాన్ని కూడా దగ్ధం చేసి కూడా పోలీసుల యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఖచ్చితంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూరించాలని చూస్తే తామేంటో రానున్న రోజుల్లో చూపిస్తాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోలీసులు గుర్తు చెప్తారు అని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నారు. ఏదేమైనా కూడా కుప్పంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు కార్యకర్తలని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కనిపిస్తుంది. భవాని. థాంక్యూ పవన్.